హాయ్. స్ట్రైపల్ అప్లికేషన్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనము స్ట్రైపల్ సపోర్ట్ టీమ్ నుంచి సూపర్ అడ్మిన్ క్రెడెన్షియల్స్ తీసుకోవాలి. ఆ సూపర్ అడ్మిన్ క్రెడెన్షియల్స్ ద్వారా మనం మిగతా యూజర్స్ని ఎంప్లాయీస్ మొత్తాన్ని యాడ్ చేసుకొని రోల్ వైజ్ ఎంప్లాయీస్ని యాడ్ చేసుకొని మనం మొబైల్ యాక్సెస్ కూడా తీసుకోవచ్చు. మొబైల్లో ఇమేజ్ అప్లోడ్, ఇమేజ్ ద్వారా చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ చేయటం అవన్నీ ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనకి అప్లికేషన్ యూఆర్ఎల్ వచ్చేసి sleep.stripal.com. ఇది ఈ యూఆర్ఎల్ ద్వారా అప్లికేషన్ ఓపెన్ చేస్తాం. కంపెనీ కోడ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ సపోర్ట్ టీమ్ నుంచి తీసుకుని అవి సూపర్ అడ్మిన్ క్రెడెన్షియల్స్ అవి ఎంట్రీ చేసి మనం అప్లికేషన్ లాగిన్ అవుతాము. అప్లికేషన్ లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మనకి డిజిగ్నేషన్, మన ఆర్గనైజేషన్లో ఉన్న డిజిగ్నేషన్స్, డిపార్ట్మెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఒక ఎంప్లాయీని ఆన్బోర్డ్ చేయాలంటే డిజిగ్నేషన్ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్, రోల్ వైజ్ చేయాలి. మనకి మెయిన్ మాస్టర్స్ క్రియేట్ చేసుకుంటాం. ఆ రెండు అనేది ప్రెజెంట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి అవి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఎంప్లాయీ మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్, అడ్మిన్లో డిపార్ట్మెంట్ క్లిక్ చేసి ప్లస్ బటన్ క్లిక్ చేసి డిపార్ట్మెంట్ యాడ్ చేస్తాం. నేను ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ యాడ్ చేశాను, సబ్మిట్ చేశాను. ఇలా డిపార్ట్మెంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. మన ఆర్గనైజేషన్లో ఉన్న డిపార్ట్మెంట్స్ మొత్తం యాడ్ చేసుకోవచ్చు. అలాగే డిజిగ్నేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక డిజిగ్నేషన్ యాడ్ చేశాను, సబ్మిట్ చేశాను. ఇంకా మనకి మాస్టర్స్ కొన్ని స్క్రీన్స్ ఉన్నాయి. ప్రెజెంట్ ఎంప్లాయీని ఆన్బోర్డ్ చేయడానికి ఈ రెండు మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇంతవరకు సరిపోతుంది. అవి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఆ సినారియోస్ వచ్చినప్పుడు అవి మాస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిని ఎక్కడెక్కడ ఎంప్లాయీస్కి అసైన్ చేయాలనేది మిగతావి తర్వాత వీడియోలో చూద్దాము. ప్రెజెంట్ మనకి డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్, తర్వాత ఎంప్లాయీని ఆన్బోర్డింగ్ చేయాలి కాబట్టి ఇక్కడ సేమ్ ఎంప్లాయీ మేనేజ్మెంట్లోనే హెచ్ఆర్ మేనేజర్, న్యూ హైర్స్లో మనకి ఇక్కడ ప్లస్ బటన్ ఉంది. దీనిలో మనం ఎంప్లాయీ బేసిక్ డీటెయిల్స్ ఇస్తాము. ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ మొత్తం యాడ్ చేస్తాము. మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి ఇవ్వచ్చు, పర్ఫెక్ట్గా వర్క్ అయ్యే మెయిల్ ఐడి ఇవ్వచ్చు. వాళ్ళకి లింక్ వెళ్తుంది. ఆ లింక్లో వాళ్ళు రిమైనింగ్ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ జాయినింగ్ డేటు, నేము, వాళ్ళ డిజిగ్నేషన్, అతని డిజిగ్నేషన్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అవి యాడ్ చేశాను, సబ్మిట్ చేసాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక రికార్డు హైడ్ స్టేటస్లో కనపడుతుంది. హైడ్ స్టేటస్లో మనకి ఇక్కడ జాయినింగ్ ఫార్మాలిటీస్ అనే బటన్ ఉంది. జాయినింగ్ ఫార్మాలిటీస్ బటన్లో ఇంకా రిమైనింగ్ ఎంప్లాయీకి సంబంధించిన రిమైనింగ్ డేటా గురించి మనం ఇక్కడ యాడ్ చేస్తాము. పర్సనల్ ఇన్ఫర్మేషన్లో కొన్ని ఫీల్డ్స్, మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి. వర్క్ ఇన్ఫర్మేషన్లో రోల్ అసైన్మెంట్, లొకేషన్ అసైన్మెంట్, రిపోర్టింగ్ మేనేజర్ అసైన్మెంట్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ పర్సనల్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇంకా మీకు ఎక్స్ట్రా డేటా, ఆ ఎంప్లాయ్ యొక్క ఫ్యామిలీ డేటా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను న్యూ హైర్లో యాడ్ చేసిన పర్సన్కి జాయినింగ్ ఫార్మాలిటీస్ క్లిక్ చేసిన తర్వాత ఈ ఫీల్డ్స్ మనం ఫిల్ చేస్తున్నాము. డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారీడ్. ఇక్కడ వర్క్ ఇన్ఫర్మేషన్లో వచ్చేసి జాయినింగ్ డేట్ మనం అక్కడ ఆ న్యూ హైర్లో ఇచ్చినది వస్తుంది. ఎంప్లాయీ ఐడి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇక్కడ రోల్ అనేది ఇంపార్టెంట్. ఇతనికి మేనేజర్ రోల్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి మేనేజర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, చెక్ బాక్స్. నార్మల్ ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకుంటాం, మేనేజర్ తీసేసి. నెక్స్ట్ సేల్స్ మేనేజర్ అనుకోండి, మేనేజర్ ప్లస్ సేల్స్ మేనేజర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇవి బోత్ సెలెక్ట్ చేసుకుంటాము.
నెక్స్ట్ హెచ్ఆర్ మేనేజర్ అనుకోండి, మనం క్రియేట్ చేయబోయే ఎంప్లాయీ హెచ్ఆర్ మేనేజర్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఫినాన్స్ మేనేజర్ అయితే ఫినాన్స్ మేనేజర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా మనకి ఆ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ యూజ్ చేసేటప్పుడు రిసెప్షన్ లాగిన్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే, రిసెప్షన్ లాగిన్స్ ఎందుకు అంటే ఒక ఆర్గనైజేషన్లో అందరూ మొబైల్ లాగిన్స్లో యూజ్ చేయకుండా ఇన్ కేస్ ఒక మొబైల్లోనే అందరూ వేయాలి అనుకుంటే ఒక పర్సన్కి రిసెప్షన్ అనే రోల్తో మనం క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేస్తాం. దానిలోనే అందరూ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ వేసేలాగా ఉంటుంది. ఇవన్నీ పర్టికులర్ రీజన్స్తో క్రియేట్ అయిన రూల్స్. బేస్డ్ ఆన్ సెలెక్షన్ వాళ్ళ స్క్రీన్స్ కూడా యాక్టివేట్ అవుతాయి, రోల్ బేస్డ్ స్క్రీన్స్ యాక్టివేట్ అవుతాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అంటే బయట సేల్స్ పర్పస్ వెళ్ళే వాళ్ళకి సేల్స్ ఎగ్జిక్యూటివ్ సెలెక్ట్ చేస్తాము. నార్మల్ ఎంప్లాయీకి మేనేజర్ అయితే సేల్స్ మేనేజర్ అండ్ మేనేజర్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఓన్లీ నేను నార్మల్ ఇన్ హౌస్ మేనేజర్, రిపోర్టింగ్ మేనేజరే కాబట్టి ఈ ఎంప్లాయీ, ఇప్పుడు నేను క్రియేట్ చేయబోయే ఎంప్లాయీ ఓన్లీ మేనేజర్ క్రియేట్ చేశాను. తర్వాత లొకేషన్స్, మనకి ఇక్కడ ఆర్గనైజేషన్లో ఉన్న లొకేషన్స్ మొత్తం ఇక్కడ వస్తాయి. మనం ఇప్పుడు మేనేజర్కి ఎవరు అసైన్మెంట్ ఉంటే వాళ్ళకి ఇక్కడ అసైన్మెంట్ ఇస్తాము. నార్మల్ మేనేజర్కి మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరు ఉండరు కాబట్టి సెల్ఫ్ అని వస్తుంది, ఇక్కడ సెల్ఫ్ ఇస్తాము. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ యాడ్ చేస్తాం, పర్సనల్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ డీటెయిల్స్ అవి యాడ్ చేస్తాం. ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మల్టిపుల్ రికార్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ అని కొట్టగానే ఇలా రికార్డ్స్ వస్తాయి, వాళ్ళని ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఒక ఎంప్లాయీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మెయిన్ ఇక్కడ మనకి రోల్ అనేది ఇంపార్టెంట్. రోల్ ఇప్పుడు నేను చెప్పినట్టు మొబైల్ యాక్సెస్ ఫేస్ రికగ్నైజేషన్ కోసం వాడేటప్పుడు ఒక యాక్సెస్ అంటే ఒక రోల్ ఉంటుంది. నెక్స్ట్ సిఆర్ఎం ఫీల్డ్లో వెళ్ళే ఎంప్లాయీస్కి ఒక రోల్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మొత్తం సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ మేనేజర్ ఉంటుంది వాళ్ళకి. దీంట్లో వచ్చేసి మేనేజర్, రిసెప్షన్ ఉంటుంది. మనకి మొబైల్ యాక్సెస్ రావాలి అనుకున్నప్పుడు అదంతా చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తాము. ఇప్పుడు మనకి ఎంప్లాయీ డైరెక్టరీలో ఇక్కడ ఎంప్లాయీ మేనేజ్మెంట్, హెచ్ఆర్ మేనేజర్, ఎంప్లాయీ డైరెక్టరీలో మనకి ఒక ఎంప్లాయీ క్రియేట్ అయ్యాడు. మేనేజర్ అనే రోల్తో ఒక ఎంప్లాయీ క్రియేట్ అయ్యాడు. దీని తర్వాత స్టెప్ యూజర్ లాగిన్ క్రియేట్ చేయాలి. ఒక ఎంప్లాయీ క్రియేట్ అయిన తర్వాత అతనికి యూజర్ లాగిన్స్ క్రియేట్ చేయాలి అంటే ఎంప్లాయీ మేనేజ్మెంట్, యూజర్ అడ్మిన్ అండ్ యూజర్ లాగిన్ అనే పేజ్లో మనం యాడ్ చేసిన ఎంప్లాయీ నేమ్ కనిపిస్తుంది. మనం ఇక్కడ ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ పైన ఆ నేమ్ డిస్ప్లే అవుతుంది. మనం యూజర్ నేమ్, ఆ పర్సన్కి యూజర్ నేమ్ క్రియేట్ చేస్తాం, ప్రసాద్. సబ్మిట్. ఇప్పుడు యూజర్ లాగిన్స్ క్రియేట్ అయినాయి. మనకి ఇక్కడ ఉన్న సూపర్ అడ్మిన్ కింద, ఇక్కడ సూపర్ అడ్మిన్కి ఆల్రెడీ యూజర్ లాగిన్స్ ఉన్నాయి, మనం దీంతోనే లాగిన్ అవ్వగలిగాము. ఇప్పుడు ఆ లాగిన్స్ ద్వారా ఇంకొక పర్సన్కి ఎంప్లాయీని యాడ్ చేసి లాగిన్స్ కూడా క్రియేట్ చేసాము. దీన్ని మళ్ళీ అతను ఎవరైతే ఇప్పుడు మేనేజర్ ఉన్నాడో సేమ్ యూఆర్ఎల్ ద్వారా మన అప్లికేషన్ యాక్సెస్ చేయొచ్చు. కంపెనీ కోడ్ డిఫరెంట్ ఏముండదు, అందరికి సేమ్గా ఉంటుంది. ఇక్కడ యూజర్ నేమ్ ప్రసాద్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు, ప్రసాద్ రెడ్డి అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మనం యూజర్ నేమ్ ప్రసాద్ ఇచ్చాం కాబట్టి ప్రసాద్ అని ఇక్కడ టైప్ చేసి వెల్కమ్ 1 ఎక్స్క్లమేషన్, ఇక్కడ డిఫాల్ట్ పాస్వర్డ్ ఇచ్చాం మనం. ఇది ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం డిఫాల్ట్ పాస్వర్డ్ ఉంటుంది. వెల్కమ్ 1తో అప్లికేషన్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ప్రసాద్ అనే పేరుతో మనం అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ టైం అప్లికేషన్ ఎంప్లాయీకి యూజర్ నేమ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని వస్తుంది. కరెంట్ పాస్వర్డ్ వెల్కమ్ టు, నేను మళ్ళీ ఇప్పుడు పాస్వర్డ్ మారుస్తున్నాను ప్రసాద్ అనే ఎంప్లాయీకి. నేను ఇప్పుడు వెల్కమ్ 1 నుంచి వెల్కమ్ 2 ఎక్స్క్లమేషన్కి మార్చాను. ఆ సేమ్ అంటే మనం చేంజ్ అయిన పాస్వర్డ్తో ఇక్కడ మనం
ఎంప్లాయీ లాగిన్ ఓపెన్ చేయొచ్చు. ప్రసాద్ అనే ఎంప్లాయీ లాగిన్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ తనకు సంబంధించిన స్క్రీన్స్ మాత్రమే ఎంప్లాయీ, ఇతను మేనేజర్ కాబట్టి మేనేజర్ రిలేటెడ్ స్క్రీన్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి. ప్రతి మాడ్యూల్లో, అటెండెన్స్ మాడ్యూల్లో కానీ, లీవ్స్ మాడ్యూల్లో కానీ, ఇంకా సూపర్ అడ్మిన్కి ఉండే యాక్సెస్లో కంట్రోల్ ఉంటుంది అనమాట. ఈయన మేనేజర్ కాబట్టి. ఈవెన్ సూపర్ అడ్మిన్ చూసుకుంటే సూపర్ అడ్మిన్లో కూడా ఎక్స్ట్రా స్క్రీన్స్ ఉంటాయి. ఇప్పుడు హెచ్ఆర్ స్క్రీన్స్ ఉంటాయి. ఫినాన్స్ మేనేజర్కి పేరోల్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటే ఫినాన్స్ మేనేజర్, ఫినాన్స్ అడ్మిన్ ఇవన్నీ ఉంటాయి. పేరోల్ మేనేజ్మెంట్లో ఇక్కడ ఫినాన్స్ అడ్మిన్, ఫినాన్స్ మేనేజర్ ఇవన్నీ సూపర్ అడ్మిన్కి అన్ని స్క్రీన్స్ యాక్సెస్ ఉంటుంది. అదే మేనేజర్ అనుకోండి, ఓన్లీ మనకి అతని యొక్క డేటా చూసుకునేది ఒకటే ఉంటుంది అనమాట. పేరోల్ మేనేజ్మెంట్ ఎక్స్ట్రా స్క్రీన్స్ అనేవి అతనికి యాక్సెస్ ఉండదు. ఇదే లాగిన్స్ మేనేజర్ మొబైల్లో ఓపెన్ చేయగలడు. హెచ్సిఎం యాప్ ఉంటుంది, స్ప్రైపల్ హెచ్సిఎం. అలాగే ఎంప్లాయీ ఓపెన్ చేయగలడు. ఎంప్లాయీకి కూడా యాక్సెస్ ఉంటుంది మొబైల్ యాప్. సూపర్ అడ్మిన్కి మనం మొబైల్లో ఓపెన్ చేయలేము, ఓన్లీ వెబ్లోనే చూసుకుంటాడు. దాన్ని ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మొబైల్ యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానిలో చూద్దాము. మొబైల్ యాప్ చూసే ముందు మనకి ఇంకొక స్టెప్ ఉంటుంది. సూపర్ అడ్మిన్లోనే ఇప్పుడు యాడ్ చేసిన ఎంప్లాయీ ఉంటాడు, ఎవరిని ఎంతమందిని యాడ్ చేసినా కానీ పేరోల్ మాడ్యూల్లో అతనికి పేమెంట్ ఇయర్లీ సిటీసీ అసైన్ చేయాలి. అప్పుడే మనకి మొబైల్ కాన్ఫిగర్ ఇమేజ్ క్యాప్చర్ అనే ఆప్షన్లో ఎంప్లాయీ నేమ్స్ కనపడతాయి. ఫస్ట్గా మనం ఇక్కడ అసైన్ పే గ్రూప్ ఉంటుంది, పేరోల్ మేనేజ్మెంట్, ఫినాన్స్ మేనేజర్, అసైన్ పే గ్రూప్ ఉంటుంది. మనం యాడ్ చేసిన పర్సన్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ప్రసాద్ రెడ్డి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అతని మంత్లీ శాలరీ 30,000 అనుకోండి. ఇయర్లీ సిటీసీ 3,60,000 అవుతుంది. ఇక్కడ డిఫాల్ట్ పే గ్రూప్స్ క్రియేట్ చేసాము. పే గ్రూప్స్ మనం ముందుగానే క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆర్గనైజేషన్లో ఈఎస్ఐ, ఈపీఎఫ్, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇలాంటివన్నీ కట్ అవుతున్నాయి అనుకోండి, దానికి రిలేటెడ్ ఈఎస్ఐ పే గ్రూప్, ఈఎస్ఐ ఉన్న వాళ్ళకి ఈఎస్ఐ పే గ్రూప్, ఈఎస్ఐ లేని వాళ్ళకి ఈఎస్ఐ లేకుండా పే గ్రూప్, ఈఎస్ఐ అండ్ ఈపీఎఫ్ ఉన్న వాళ్ళకి అలా కాంబినేషన్స్తో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలవెన్సెస్తో పే గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ పే గ్రూప్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనం ఈ పర్సన్ ప్రసాద్ రెడ్డి అనే పర్సన్ ఏ పే గ్రూప్కి అంటే మనం చేయగలము ఫినాన్స్ మేనేజర్కి తెలుస్తుంది. అతను ఆ పే గ్రూప్కి సెలెక్ట్ చేస్తాడు అతన్ని. ప్రజెంట్ ఇప్పుడు డిఫాల్ట్ పే గ్రూప్ ఉంది. దీనిలో డిఫాల్ట్ పే గ్రూప్ మనం ఇస్తున్నాం. మంత్లీ ఎంత శాలరీ వస్తుంది అనేది మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే చేసుకొని అసైన్ చేస్తామన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు డిఫాల్ట్ పే గ్రూప్ ఉంది. నెక్స్ట్ ఇంకో వేరే వీడియోస్లో పే గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పే గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఏమేమి చేయాలి అనేది ఇంకొక వీడియోలో చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఉన్న డిఫాల్ట్ పే గ్రూప్కి అసైన్ చేస్తున్నాం. ఇక్కడ ఈ స్టెప్ జరగకపోతే మొబైల్ హెచ్సిఎం యాప్లో ఎంప్లాయీ క్యాప్చర్ ఇమేజ్కి మనకి ఎంప్లాయీ నేమ్ అనేది కనపడదు. ఎంప్లాయీని యాడ్ చేసి యూజర్ నేమ్స్ క్రియేట్ చేసిన తర్వాత కంపల్సరీ పేరోల్లో అసైన్మెంట్ అనేది జరగాలి. సిటీసీ అతనికి అసైన్ చేయటం అనేది జరిగితేనే హెచ్సిఎం యాప్లో మనకి ఎంప్లాయీ ఇమేజ్ క్యాప్చర్ చేసి ఇమేజ్తో డైలీ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ చేసే ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. కాబట్టి ఇది కంపల్సరీ చేయాలి. ఇప్పుడు నేను అసైన్ చేశాను. దీని తర్వాత మనం ఇంకొక ఎంప్లాయీని లేకపోతే ఎంతమంది అయిన ఎంప్లాయీస్ని మనకు ఆర్గనైజేషన్లో ఉన్న ఎంప్లాయీస్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటాం ఇదే వేలో. ఫస్ట్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ నుంచి న్యూ హైర్లో ఎంప్లాయీస్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటాం. తర్వాత పే గ్రూప్ అసైన్ పే గ్రూప్లోకి వెళ్ళి పే గ్రూప్ యాడ్ చేస్తాం. నేను తర్వాత హెచ్సిఎం యాప్లో ఎలా చేయాలి అనేది చెప్తాను.